దాని గురించి ఆలోచన చేశాను. గతంలో నేను మీతో వాక్యాన్ని పంచుకున్న దినాలలో రక్షింపబడిన వారు పాపం చేస్తే దానికి క్షమాపణ మార్గం దేవుని నియమంలో రెండవ క్షమాపణ విధానాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. అందులో భాగం మొదటి యోహాను పత్రికలో నుండి ఆలోచన చేస్తూ మనము ఈ రెండవ ఆజ్ఞని ఆలోచన చేస్తూ ఉన్నాం. అందులో భాగంగా మనం ఆ యొక్క భాగంలో విశేషంగా వెలుగులో నడవడం అనే దాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. వెలుగులో నడుచుట అనేది లేకపోతే క్రీస్తునందు ఉన్నవారు రక్షింపబడి కొనసాగుట్లో పొరపాటున చేసిన పాపాలకి క్షమాపణ మార్గం దేవుని మార్గంలో ముఖ్యమైన మార్గం ఏమిటంటే వెలుగులో నడవడం, అన్యోన్యమైన సహవాసం కలిగి ఉండడం, మన పాపములను మనం ఒప్పుకోవడం అనే విషయాన్ని మనం ధ్యానిస్తూ వచ్చాం. వాస్తవానికి మనం వెలుగులో నడవడం అంటే ఏమిటి అనే దాన్ని గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మనలను మనం వెలుగులో నడుస్తున్నామా లేదా అని పరీక్షించుకొని తెలుసుకునేది ఎలాగూ అనే దాని గురించి ఆలోచన చేస్తున్నాం. మనకు ఎలా తెలుసు మనము వెలుగులో నడుస్తున్నామా లేదా అని తెలుసుకోవడానికి మార్గం ఉంది అనే విషయాన్ని మనం చదువుతూ ఉన్నాం. అందులో భాగంగా దేవుని మహా ఆజ్ఞలో 2 ఆజ్ఞలను గురించి ఆలోచన చేశాం. పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో దేవుడైన యెహోవాని సేవించాలి అనే దాన్ని మొదటి ఆజ్ఞగా, ఆ తర్వాత పొరుగువారుగా మనం ఎలా ఉండాలి అనే దాని గురించి ఆలోచన చేశాం. ఈ 2 భాగాల్ని ఆలోచన చేశాం. మీరు చూడగలిగితే రెండవ గొప్ప మహా ఆజ్ఞ ఏమిటంటే, నీవు నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలనదే రెండవ ఆజ్ఞ. మొదటి ఆజ్ఞ దేవుడైన యెహోవాని పూర్ణమైన హృదయంతో, పూర్ణమైన మనసుతో, పూర్ణమైన బలముతో, వివేకముతో దేవుడైన యెహోవాని సేవించుట అనే దాని గురించి మొదట ప్రధానమైన ఆజ్ఞగా, రెండవ ఆజ్ఞగా నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించుట, పొరుగువాడు అనే విషయాన్ని గురించి ఆలోచన చేస్తూ ప్రభువారు చెప్పిన సమరయుని గుర్చిన మంచి సమరయుని గుర్చిన ఉపమానంలో అతనికి పొరుగువాడు ఎవరు అనే దాని గురించి ఆలోచన చేశాం. కనుక పొరుగువారిని ప్రేమించకుండా, దేవునిని ప్రేమించకుండా మనం అన్యోన్యమైన సహవాసంలో రక్షణ మార్గంలో ముందుకు కొనసాగడానికి అవకాశం ఉండదు. వెలుగులో నడిచేవాడు దేవుని ప్రేమిస్తుంటాడు, పొరుగువారిని ప్రేమిస్తూ ఉంటాడు. ఈ రెండింటిని సంపూర్ణంగా వెలుగులో నడిచే ప్రతివాడు కూడా రక్షణ కాపాడుకొనుటకు ఈ 2 ఆజ్ఞలని తప్పనిసరిగా చేయవలసినవిగా ఉన్నాయి అనే దాన్ని మనం ఆలోచించాం. పరలోకానికి వెళ్ళాలంటే మనం చేయవలసిన దానిలో ఈ 2 ఆజ్ఞలు మన ఆత్మ రక్షణ కొరకు, ఆత్మని కాపాడుకుంటూ ఆత్మ రక్షణ కొరకు కొనసాగుతూ పరలోకంలో మనం మన యొక్క స్వాస్థ్యాన్ని పొందడానికి అవసరమైన మొదటి 2 ఆజ్ఞలను వెలుగులో నడుచుకున్న వాడు చేస్తూ ఉంటాడు, అనుసరిస్తూ ఉంటాడు అనే దాన్ని మనం చూసాం. ఈరోజు వెలుగులో నడిచేవాడు మరొక విషయాన్ని గురించి ఆలోచన చేస్తున్నాం. మనం వెలుగులో నడుచుతున్నామా లేదా, మనలను మనం పరీక్షించుకోవడం గురించి మనం ఆలోచన చేస్తున్నాం. వెలుగులో నడిచే క్రైస్తవుడు రక్షణలో కొనసాగేవాడు, లేకపోతే రక్షణను కాపాడుకొని రక్షణని నిలబెట్టుకొని అందులో కొనసాగుతూ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఎదుగుతూ ఉంటాడు అనేది ఈరోజు పాఠ్య భాగం. ఈరోజు మనం శోధించి చూసుకోవలసిన, మనలను మనం పరీక్షించి చూసుకోవలసిన విషయం ఏమిటంటే, మనము నిజముగా క్రైస్తవులు అయిన తర్వాత, శిశువులుగా జన్మించిన తర్వాత, దేవుని వాక్యం మనలో నాటబడి మనము ఫలించుతున్నామా లేదా అనే దాని గురించి మనం ధ్యానించబోతున్నాం. నేడు క్రైస్తవులైన మనము, నేను క్రైస్తవుడిగా ఎదుగుతున్నానా లేదా అని. మనములో లోకంలో ఉన్నాము కానీ, లోకంలో నుండి దేవుడు మనలను క్రీస్తు రక్తము చేత కడిగి పవిత్రపరచుకొని ప్రతిష్టపరచుకున్న తర్వాత మనము ఎదగవలసిన వారమై ఉన్నాము అనేది చాలా ప్రాముఖ్యం. మీరు చూస్తే ఆ యొక్క ఆ బొమ్మలో నేను వేసిన బొమ్మను ఒకసారి జాగ్రత్తగా చూడగలిగితే, పిల్లలైన వారు చిన్నపిల్లల వారుగా జన్మించిన తర్వాత బాల్య దశ నుండి అలాగూ పెద్దవారుగా ఎదగడం అనే ఎదుగుదల తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో కోరుతూ ఉంటారు. అలాగే వ్యవసాయకుడు కూడా విత్తనాన్ని విత్తిన తర్వాత, మొలకలు వచ్చిన తర్వాత మొలిచినది చెట్టయ్యి దాని వలన ఫలములను వ్యవసాయకుడు
ఆశిస్తూ ఉంటాడు. ఏ చెట్టులో నుండి అయినా ఫలభరితము కాని చెట్టుని నరికివేయడం అనే విషయాన్ని మనం అనేక సందర్భాలలో క్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానాల్లో మనకి కనిపిస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం చదవటం లేదు కానీ క్రీస్తు ప్రభు చెప్పిన ఉపమానంలో ఒక ఉపమానాన్ని, మీకు అందరికీ తెలిసిన ఉపమానం, దాన్ని ఒకసారి మీరు చూడగలిగితే అందులో ఎదుగుదలను గూర్చిన, లేకపోతే ఫలించవలసిన వారుగా ఉన్న దాని విషయమై తెలియచేస్తూ, మీరు నా శిష్యులుగా ఉండాలనుకుంటే మీరు ఫలించాలి అనే విషయాన్ని క్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానంతో చెప్పిన విషయం మనకు 15వ అధ్యాయం, యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో కనిపిస్తూ ఉంటుంది. 15వ అధ్యాయం మీరు చూడగలిగితే, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలించదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరు. కనుక రక్షణలో నిలిచి ఉన్నామంటే క్రీస్తునందు నిలిచి ఉన్నామని, క్రీస్తునందు నిలిచి ఉన్నామంటే దేవుని వాక్యమందు నిలిచి ఉన్నామని. దేవుని వాక్యమందు నిలిచిన వారు ఏం చేస్తుంటారంటే ఫలించి అభివృద్ధి పొందుతూ ఉంటారు. క్రైస్తవులుగా మనం ఫలిస్తున్నామా అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నీవు క్రీస్తులో జన్మించవచ్చు, బాల్య దశలో ఉండొచ్చు, పెరగకుండా ఎదగకుండా దేవుని కుమారుడిగా కాకుండా నీవు దేవుని యొక్క స్వాస్థ్యాన్ని స్వతంత్రించుకోలేవు. పరలోకం నీ స్వాస్థ్యం, అంటే నీ సొత్తు కావాలనుకుంటే, నీది కావాలనుకుంటే నీవు ఎదగవలసిన వాడివైనావు, లేకపోతే ఆత్మీయంగా అభివృద్ధి చెందవలసిన వాడివైనావు, లేకపోతే నీవు ఫలించి అభివృద్ధి పొందకపోతే, ఆయన ఈ భాగంలో ద్రాక్షవల్లిని గురించి చెప్పిన భాగంలో ఫలించాలి, బహుగా ఫలించు వారు గురించి తెలియచేయడం అనేది మనకి కనిపిస్తుంటుంది. ఎవడైనను నాయందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టం అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించడం వలన తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలి. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ఎందువలన? ఎప్పుడైతే మనం ఫలించుతూ ఉంటామో తండ్రిని మహిమపరుస్తూ ఉంటాం. తండ్రి మహిమపరిచేవారు దేవుని కుమారులై క్రీస్తు యొక్క శిష్యులై ఉందురు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఈ భాగంలో మనం ఈరోజు ప్రాముఖ్యంగా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, నా జీవితంలో ఆత్మీయంగా నేను ఎదుగుతున్నానా? నా జీవితంలో ఆత్మీయంగా నేను పెరుగుతున్నానా? అవునండి, నేను పెరుగుతున్నాను. నేను ప్రభులోకి వచ్చినప్పుడు 20 సంవత్సరాలు, నాకు ఇప్పుడు 60 సంవత్సరాలు, కనుక 60 సంవత్సరాలు పెరిగాను. దాని గురించి నేను మాట్లాడడం. వయసులో ఎంత పెరిగావని అడగడంలా, ఆత్మీయ ఆలోచనలో, ఆత్మీయ తలంపులలో, ఆత్మీయ అభివృద్ధిలో ఎంత పెరిగావు అనేది చాలా ప్రాముఖ్యం. క్రైస్తవుడుగా మనం పెరగవలసినది వయసులో కాదు, ఆలోచనలో మార్పులు కావాలి. ఆత్మీయ ఎదుగుదల అంటే ఆలోచనలో మార్పులు. వాస్తవానికి కొన్ని స్థానిక సంఘాలు అభివృద్ధిని గురించి మాట్లాడినప్పుడు ఏమనుకుంటారంటే, మేము ఒకప్పుడు ఈ సంఖ్యలో ఉన్నామండి, ఎంత సంఖ్యలో అభివృద్ధి పొందాం. సంఖ్యలో అభివృద్ధి కావాలి. ఎందుకంటే ఆది సంఘం కూడా 3000 మందిగా, 5000 మందిగా, ఇంకా అధికమైన శిష్యులుగా ఏర్పడినట్లు, సంఘం విస్తరించినట్లు కూడా మనకే కనిపిస్తూ ఉంటుంది. అంటే సంఖ్యా అభివృద్ధి కూడా అవసరమే. సంఖ్యా అభివృద్ధితో పాటు మరొక అభివృద్ధి కూడా కావాలా? అనేక సార్లు సంఖ్యా అభివృద్ధిని గురించి మనం ఆలోచన చేస్తుంటాం. కానీ నాణ్యతలలో, ఆలోచనలో, భావాలలో, గుణగణాలలో అభివృద్ధి లేకుండా సంఖ్యలో మాత్రమే పెరుగుతూ ఉంటాం. అది అభివృద్ధి కాదు. సంఖ్యతో పాటు నాణ్యతలో కూడా అభివృద్ధి చెందాలి. ఏ ఏ కోణాల్లో అభివృద్ధి చెందాలి అనే దాన్ని కూడా మనం చూస్తున్నాం. అనేకులు చెప్పేది ఏమిటంటే, ఒక సంఘ నాయకుడు తన స్థానిక అభివృద్ధిని గురించి చెప్తూ, ఇంకా అభివృద్ధి చెందలేమండి, ఇంతే, మేము ఇలాగనే ఉంటాం, ఇప్పుడున్న వారిని కాపాడుకుంటూ ఉంటాం, వీరు పడిపోకుండా ఉంటే చాలు, సంఖ్యలో అభివృద్ధి అవసరం లేదు అనేవారు చెప్పే విషయాలు కూడా కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ నేను బోధించే ప్రాంతంలో అభివృద్ధి చెందడం అనేది చాలా కష్టం అండి అని అంటారు కొంతమంది నాయకులు కూడా. ఎందుకంటారంటే, అక్కడ సువార్తకి విలువ ఉండదండి. సువార్తను అంగీకరించే వారు ఉండరు, సువార్తని వినేవారు ఉండరు, సువార్తని అనుసరించే వారు ఉండరు. కాబట్టి అక్కడ సంఖ్యాభివృద్ధి అవ్వడం అనేది కష్టం అండి అని అంటుంటారు.
వాస్తవమే కొన్ని ప్రాంతాలలో, కొన్ని హృదయాలలో దేవుని వాక్యం అంగీకరించే హృదయం ఉండదు. బోధలు చెప్పుకొని కొని ఆ బోధలతో సతమతం అవుతూ బ్రతుకుతూ ఉంటారు. అలాంటి వారి హృదయంలో సువార్త ఫలించకుండా ఇంకానే బాల్య దశలో ఆలోచించేవారుగా, వారి ఆలోచనల్ని పరిమితమైన ఆలోచనతో దేవుని ఉపదేశంలో ఒక నాణ్యమైన ఆలోచన కలిగిన వారుగా ఉండకుండా, పెరగకుండా ఉంటూ ఉంటారు. కనుక ఆలోచనలో మార్పు రావాల, తలంపులలో మార్పు రావాలా, భావాలలో మార్పు రావాలా. భావాలలో, ఆలోచనలో మార్పు రాకుండా నువ్వు 30 సంవత్సరాలకి బాప్తిజం తీసుకున్న, 60 సంవత్సరాల వయసు వచ్చినా ఇంకా పసిపిల్లవాడుగానే ఆలోచన చేస్తుంటే అభివృద్ధి లేనివాడని మనకి కనిపిస్తూ ఉంటుంది. దేవుడు కోరేది క్రైస్తవుల యొక్క అభివృద్ధిని కోరుతూ ఉన్నాడనేది మనం గుర్తించాలి. అనేక సార్లు ఈ అభివృద్ధిని భిన్నాభిప్రాయాలతో, వాదోపాదాలతో ఒకరికొకరు భక్షించువారుగా తయారయ్యి, తమ ఎదుగుదలని క్షీణింపచేసుకునే వారుగా క్రైస్తవులు ఏర్పడుతుంటారు స్థానిక సంఘాలలో. ఒకసారి మనం గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడగలిగితే, నాతో కూడా గ్రంథం తెరిచి గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయాన్ని ఒకసారి చూడండి. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7-15 వచనాల్లో ఈ భాగంలో మనం అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ గలతీ పత్రికను రాస్తున్న సందర్భంలో వారి ఎదుగుదలను గురించి మాట్లాడుతున్న భాగంలో 7వ వచనం నుండి 15వ వచనం వరకు కూడా ఉన్న విషయాన్ని మనం చూసినప్పుడు, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించానో. అంటే బాల్య దశలో మనం బాగా పెరుగుతూ ఉంటాం. మనం మధ్య ప్రాంగంలో పరిగెత్తుతూ ఉంటాం. కానీ పరిగెత్తుతున్న మనల్ని ఈ లోకము గాని, లోక ఆలోచనలు గాని, శరీర కోరికలు గాని, లేకపోతే సహవాసం గాని, అంటే స్నేహ సంబంధమైన స్నేహం గాని, చెడు స్నేహం గాని, చెడు ఆలోచనలు గాని, చెడు భావాలు నేడు వాట్సాప్‌లో గాని, లేకపోతే కంప్యూటర్‌లో గాని పంచుకుంటున్న అసత్య సంబంధమైన ఆలోచనలు మన మనసులను చెరిపి, మన పరిగెత్తే పరుగుని అడ్డుకుంటూ ఉన్నాయి అనే దాన్ని మనం ఆలోచించాలి. అందుకని అంటున్నాడు అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాస్తూ 7వ వచనంలో, మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి. ఏమైందా? ఇంతవరకు దాకా బాగా పరిగెత్తుతున్నవారు, సత్యమునకు విధేయులై ఉన్నవారు, ఇప్పుడు లోకములో ఉన్న ఆలోచనలు పంచుకుంటున్నారు అనే దాన్ని చూసినప్పుడు వారు ఎంతవరకు దాకా ఎదుగుతున్నారో మనకి కనిపిస్తుంది. అందుకని ఆయన అంటున్నాడు 7వ వచనములో, మిమ్మును ఎవడు అడ్డగించెను? ఈ ప్రేరేపణ మిమ్మల్ని పిలుచుచున్న వాని వలన కలుగలేదు. కనుక లోకంలో ఉన్న ఆలోచనలు, లోకంలో ఉన్న భావాలు, లోకంలో ఉన్న చేష్టలు, లోకంలో ఉన్న తలంపులు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. అలాగూ ప్రేరేపణ కలిగినప్పుడు, వాటికి లోబడినప్పుడు మనము సత్యము నుండి తొలగిపోయే అవకాశం ఉంటుంది. ఆ ప్రేరేపణ ఎక్కడి నుంచి వచ్చింది? సత్యమును వదిలిపెట్టి అసత్యం వైపు మక్కువ చూపించడానికి అని చెప్తున్నాడు. ఆ తర్వాత పులిసిన పిండి కొంచెమైనను ముద్దంతయు పులియజేయును, మీరంత మాత్రమును వేరుగా ఆలోచింపరని గుర్తుపెట్టుకోవాల. ఇది ఆలోచనకు సంబంధించింది. విశ్వాసము, ఆలోచన చెడిపోతే విశ్వాసం చెడిపోద్ది. నీ ఆలోచన సరిగా ఉంటే నీ యొక్క ఆత్మ సంబంధమైన జీవితం కూడా సరిగా ఉంటుంది. నీ ఆలోచన సరిగా లేకపోతే, అందుకని అంటున్నాడు, మీరు వేరుగా ఆలోచింపరని ప్రభువునందు మిమ్మల్ని గురించి నేను రూఢిగా నమ్ముకొనుచున్నాను. మిమ్మల్ని కలవరి పెట్టుచున్నవాడు ఎవడైనా వాడు తగిన శిక్షకు భరించును. సహోదరులారా, సున్నతి పొందవలనని నేను ఇంకనూ ప్రకటించుచున్న ఎడల ఇప్పటికని హింసింపబడనెలా? ఈ పక్షమున సిలువ విషయమే అభ్యంతరము తీసివేయబడిన కదా. అక్కడి నుంచి 15కి వెళ్ళిపోతా. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించుము అని ఒక మాటలో సంపూర్ణమైనది. అయితే మీరు ఒకరినొకడు కరుచుకొని భక్షించిన ఎడల మీరు ఒకని వలన ఒకడు బుద్ధిగా నశించిపోదురేమో చూసుకొనిడి. మన ఆలోచనలు చెరిపి వేసుకుంటే ఎక్కడి వరకే వెళ్తుంటామంటే, ఒకరిని ఒకరు భక్షించుకునేలా మనలను మనము గురి చేసుకుంటాము. మనలను మనము బొత్తిగా నశింపజేసుకుంటాం. అలాగూ నశించిపోకుండా ఎదగాలి అనేది ప్రాముఖ్యమైన దేవుని సంకల్పంలో మనం మొదటి నుంచి చూసినప్పుడు కూడా ఎదగడం అనేది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు ఆశిస్తున్నాడు. జన్మించిన తర్వాత దేవుని రాజ్యంలోనికి, దేవుని సంఘంలోనికి మనం ఎదిగే పిల్లలుగా ఉన్న మనం పెద్దవారు కావాలనేది దేవుడు ఆశిస్తున్నాడు. సంఘాన్ని గురించి, సంఘ ఎదుగుదలను గురించి అనేకమైన పరిశోధనలు అనేకులు చేశారు. ఆ పరిశోధనలో దేవుడు కోరుకున్న విషయం ఏమిటంటే,
ప్రతి సమాజంలోనూ క్రీస్తునందు జన్మించిన వారు ఎదుగుతూ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కొన్ని లేఖనాల్ని చూసినప్పుడు ప్రతి లేఖనము కూడా మన అభివృద్ధిని కోరుకొనుచున్నాడు అనే దేవుని యొక్క ఆలోచనలు మనకు తెలియజేస్తున్నాయి. కొన్ని వచనాల్ని ఈ సందర్భంలో లేఖనాల్ని పరిశీలన చేద్దాం. నాతో కూడా కొన్ని వచనాల్ని చదవటానికి మీరు కూడా ప్రయత్నించండి. మీరు అక్కడ చూడడానికి అవకాశం ఉంటుంది. 4వ అధ్యాయం ఎఫెసీయులకు రాసిన పత్రికలో 14, 15 వచనాలు మీరు చూడగలిగితే 4వ అధ్యాయము 14, 15 వచనాల్లో ఆయన క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు కొన్ని కార్యక్రమాలను నియమించినట్టు ఈ యొక్క వాక్య భాగంలో కనిపిస్తుంటది. మనమందరం విశ్వాసం విషయంలో దేవుని కుమారుని గుర్చిన విషయంలో ఏకత్వం పొంది సంపూర్ణులు అవడానికి, శరీరము క్షేమాభివృద్ధి పొందడానికి కొంతమందిని నియమించి ఉంచిన విషయాన్ని చెప్పిన తర్వాత 14, 15 వచనాల్లో మనకి ఈ మాటలు కనిపిస్తున్నాయి. అవేమిటంటే, అందువలన మనం ఇక మీదట పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాముల చేత వంచనతోనూ తప్పు మార్గములకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారమై నట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదుము. గుర్తుపెట్టుకోవాలి, ఎదుగుదలని దేవుడు కోరుతున్నాడు. నీలో ఎదుగుదలను కోరుతున్నాడు. నీలో ఎదుగుదల లేకపోతే ఇక్కడ రక్షింపబడింది వాస్తవమే, మన గత పాపాలు క్షమింపబడినది వాస్తవమే. ఈ రక్షణని కొనసాగించాలంటే, పరలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మనము ఎదగాలి అన్ని విషయాలు. ఏ విషయాలు ఇంతకు మునుపు 9, 10 వచనాల్లో 11, 12 వచనాల్లో తెలియజేశాడు. విశ్వాస విషయంలో, దేవుని కుమారుని గుర్చిన విషయంలో, ఆ తర్వాత సంపూర్ణ పురుషులగాలని, క్రీస్తుకు కలుగున సంపూర్ణమైన సమానమైన సంపూర్ణత గలవారు కావాలని, క్రీస్తు యొక్క పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లుగా క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు ఇలాంటి కార్యక్రమాన్ని మనలో కలగాలి. కనుక మనలో ఎదుగుదల కావాలి. ఇంకా పసిపిల్లల వల్లే ఉండకూడదు. ఇప్పుడు కూడా పసిపిల్లల వాడే మనం ఏం చేస్తుంటామో కీచులాడుకుంటాం. అంటే పిల్లలు ఎప్పుడు కూడా ఒకటి వస్తువుని ఇంకొక అబ్బాయి లాక్కున్నాడు అనుకో, లేకపోతే తనది చేసుకున్నాడు అనుకో, అతనిది అయిపోయింది అని అతని దగ్గర మనము పిల్ల అలాగూ ఒకరినొకరు భక్షించేలా ఎదిగిన వారు చేసే కార్యక్రమం ఏంటంటే, నేను సంఘముతో కలిసి సహోదరులతో కలిసి క్షేమాభివృద్ధి కలిగించుకోవాలనే మనసు ఆలోచన ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, వంచనతో తప్పు మార్గం కుయుక్తితో కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు కొట్టుకోపోకుండా ఉండాలి. ఉపదేశాలు అనేకమైన లోకంలో తప్పుడు ఉపదేశాలు ఉన్నాయి. వాటి నుండి మనలను మనం కాపాడుకుంటూ వెలుగులో నడుచుకుంటూ పరిపూర్ణం కావాలి. దేవుడు ఎదుగుదలని కోరుతున్నాడు అనేది 4వ అధ్యాయం 14, 15 వచనాలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి తెలియచేయబడింది. అలాగే మనం 2వ పేతురు రాసిన పత్రికకి వెళ్ళగలిగితే, 2వ పేతురు రాసిన పత్రికలో కూడా దేవుడు ఎదుగుదలను కోరుచున్నాడు అనేది మనకి కనిపిస్తుంటది. 2వ అధ్యాయము 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడగలిగితే, ఆఖరి భాగం, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. జ్ఞానము లేకపోతే అవివేకమైన తర్కాలు పుడుతూ ఉంటాయి. అజ్ఞానం గాని మన హృదయాల్ని కమ్ముకుంటే అవివేకంతో కూడిన ఆలోచనలు మనం స్వీకరిస్తూ ఉంటాం. దానిని ఇతరుల మీద బలవంతంగా రుద్దుతుంటాం. అందుకనే పరిశుద్ధాత్ముడు పేతురుతో రాస్తూ, పేతురు ద్వారా రాయించి వచ్చిన ఈ పత్రికలో 3వ అధ్యాయం 18వ వచనంలో, మీరు క్రీస్తు అనుగ్రహించే జ్ఞానమందు, లోకం అనుగ్రహించే జ్ఞానమందు కాదు. గుర్తుపెట్టుకోవాలి ఆ విషయం. లోకం అనుగ్రహించే జ్ఞానమందు కాదు మనం అభివృద్ధి పొందాల్సింది. క్రీస్తు అనుగ్రహించే కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగును గాక. యుగాంత దినం వరకు, ఇప్పుడు యుగాంత దినం వరకు దేవునికి మహిమ కలగాలి. క్రీస్తుకి మహిమ కలగాలంటే క్రీస్తు అనుగ్రహించే కృపయందు, క్రీస్తు అనుగ్రహించే జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. ఈ రోజుల్లో జ్ఞానమందు అభివృద్ధి పొందకుండా పోవడానికి ఏమిటంటే, ఈ గ్రంథాన్ని పరిశీలించడానికి మానేసి వాట్సాప్ లో వచ్చే మెసేజ్ల్ని ఎక్కువగా ప్రాముఖ్యంగా తీసి ఆలోచించి వాటి విషయమై చర్చించడం జరుగుతూ ఉంది. అలాంటి చర్చ అజ్ఞానంతో చర్చించాలనుకుంటే
క్రీస్తు జ్ఞానమందు, క్రీస్తు అనుగ్రహించే జ్ఞానం గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తు అనుగ్రహించే జ్ఞానమందు మనము అభివృద్ధి పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుక దేవుడు మనలో అభివృద్ధిని కోరుకుంటున్నాడు. రెండవ తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో 3వ వచనాన్ని మీరు చూడగలిగితే, రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడగలిగితే, 3వ వచనంలో ఎదుగుదలను గురించి దేవుడు కోరుతున్నట్టుగా మనకి రెండో తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలో కనిపిస్తుంది. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవునికి కృతజ్ఞతాస్తుతులు బద్ధులమై ఉన్నాము. ఇది యుక్తమే. ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. ఏం చేయాలా? మీ విశ్వాసము బహుగా అభివృద్ధి పొందుతున్నది. గుర్తుపెట్టుకోవాలి, ఏ ఏ విషయంలో దేవుడు అభివృద్ధి కోరుతున్నాడో ఈ వాక్య భాగంలో. మొదటి భాగంలో అన్ని విషయములలో క్రీస్తుని గురించిన జ్ఞాన విషయంలో, దేవుని గురించిన జ్ఞాన విషయంలో, అన్ని విషయంలో ఎదగాలని ఎఫెసీ పత్రిక చెప్తే, పేతురు రాసిన పత్రికలో క్రీస్తు అనుగ్రహించే కృపయందు జ్ఞానమందు అభివృద్ధి పొందాలని చెప్తే, అలాగే అపొస్తలుడైన పౌలు తెస్సలోనికీ రాస్తూ ఆయన విశ్వాసము బహుగా అభివృద్ధి చెందాలి. దేంట్లో అభివృద్ధి చెందుతుంది? లోక జ్ఞానంలో విశ్వాసం కట్టుకుంటున్నాం. లోకంలో చెప్పే వాదనలు తీసుకొని వచ్చే విశ్వాసాన్ని కట్టుకుంటున్నాం. గ్రంథం ఏమి చెప్తుంది, ఎలా చెప్తుంది, ఎందుకు చెప్తుంది అని ఆలోచించడం లేదు. ఇంక అందుకనే మనం అభివృద్ధి చెందడం లేదు. మన ఆలోచనలో అభివృద్ధి పరివర్తన చెందడం లేదు. దేవుడు కోరేది మన ఆలోచనలో అభివృద్ధి, మన జ్ఞానంలో అభివృద్ధి. అది క్రీస్తు అనుగ్రహించే జ్ఞానములో అభివృద్ధి. అందుకనే ఈ వచనాలను మనం చూసినప్పుడు దేవుడు ప్రతి సందర్భములో ఈ వాక్య భాగంలో, అలాగే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చూడగలిగితే, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో అభివృద్ధి ఏ విషయంలో కోరుకుంటున్నాడో మనకి తెలియచేయబడింది. 1:9లో మీరు చూసినప్పుడు, మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు. అంటే ఏమిటి? శ్రేష్టమైన ఆలోచనలు ఉండాలి. తుచ్చమైన ఆలోచనలు కాదు, శరీర సంబంధమైన ఆలోచనలు కాదు. శ్రేష్టమైన ఆలోచన అంటే ఏమిటి? శ్రేష్టంగా వివేచించగలిగిన వారు. వివేచించడం అంటే ఏమిటి? ఇది సరి, ఇది తప్పు అని అభ్యాస సిద్ధమైన జ్ఞానములో ఎదుగుదల కావాలి. క్రైస్తవులుగా జన్మిస్తాము కానీ 30 సంవత్సరాలైనా 40 సంవత్సరాలైనా లోకములోని మూలపాఠాల వైపే ఆలోచన చేస్తూ జీవితాన్ని కట్టుకోకుండా, విశ్వాసం తొలగిపోయి విశ్వాసంలో అభివృద్ధి చెందకుండా ఉంటాము. కానీ మనం విశ్వాసంలో బహుగా అభివృద్ధి చెందాలి. అలాగ అభివృద్ధి చెందాలంటే క్రీస్తు అనుగ్రహించే జ్ఞానంలో అభివృద్ధి చెందాలి, దేవుని వాక్యములో అభివృద్ధి చెందాలి, వివేచించటంలో అభివృద్ధి చెందాలి. అనేక సార్లు అల్పమైన సంగతులను కూడా అర్థం చేసుకోకుండా ఉంటూ ఉంటాం. మనము చదివిన భాగంలో, అంటే మత్తయి రాసిన సువార్త 17వ అధ్యాయంలో అక్కడ అల్ప విశ్వాసం కలిగిన వారిని గురించి క్రీస్తు ప్రభువు గద్దించాడు. అల్ప విశ్వాసులారా అని బోధించాడు. ఆ భాగంలో మనం చూసినప్పుడు ఆయన దగ్గరకు వస్తున్న వారు, మేము ఎందుకు ఇది చేయలేకపోయాము అని అంటే, మీరు అల్ప విశ్వాసులు అని తెలియజేశారు. అంటే వారి విశ్వాసం అంత పరిధిలో ఉంది 17వ అధ్యాయంలో. అలాగే అనేక సార్లు మన విశ్వాసాన్ని అభివృద్ధి చెందించుకోకుండా ఉన్నందున అల్పంగా ఆలోచన చేస్తూ ఉంటాం. వివేచనలో లోపం కలిగి ఉంటాం. వివేచించట్లో, గ్రహించట్లో, అంటే వివేచించడం అంటే ఏమిటి? ఆంగ్లంలో అయితే తేలిగ్గా చెప్తారు, అండర్స్టాండింగ్ అని. గ్రహించట్లో అన్నమాట. అర్థాన్ని, భావాన్ని తెలుసుకోవడంలో లోపించి ఉన్నామనేది. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఆయన మనసును గురించి రాస్తూ వివేచన గురించి చెప్తున్నాడు. ఆ యొక్క భాగంలో తెలియచేసిన విషయం ఏమిటంటే 9వ వచనంలో 9-11 వరకు కలిసి ఉన్నాయి. మీరు శ్రేష్టమైన కార్యములు వివేచింపగలవారగుటకు మీ ప్రేమ తెలివితోనూ, ప్రేమించడం కూడా తెలివితో ఉండాలి. ప్రేమించడం కూడా జ్ఞానయుక్తంగా ఉండాలి. కాపురం చేయడంలో కూడా జ్ఞానయుక్తంగా కాపురం చేయాలా. అలాగే వివేచించట్లో శ్రేష్టమైన కార్యములు వివేచించాలా. అలాగే ప్రేమ కలిగి ఉండడంలో కూడా తెలివితో ప్రేమించాలా. అనేక సార్లు అవివేకంగా ప్రేమిస్తూ ఉంటాం, తెలివి లేకుండా అజ్ఞానముతో ప్రేమిస్తూ ఉంటాం. కనుక ప్రేమ గొప్పదే, ప్రేమ శ్రేష్టమైనదే. అది తెలివితనంతో కూడిన ప్రేమ కాకపోతే తెలివి తక్కువైన ప్రేమగా మారిపోతుంది. అలాగూ తెలివి తక్కువగా మనం ప్రేమించకూడదు. అందుకని ఆయన అంటున్నాడు, మీ ప్రేమ తెలివితోనూ, అందుకని అంటున్నాడు సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై. అనుభవం జ్ఞానముతో కూడినదై ఉండాల ప్రేమ. తెలివితో ఉండాలా, అనుభవ జ్ఞానం ఉండాలా. ఎవరికి వస్తుంది అనుభవ జ్ఞానం? ఎదిగిన వారికి వస్తుంది, పిల్లలకు రాదు. దేవుడు మనలను కోరేది వీటిలో. అందుకని ఆయన అంటున్నాడు, తెలివితోనో జ్ఞానంతోనో అంతకంతకు అభివృద్ధి పొందవలనని.
ఏం కోరుతున్నాడు? అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు. కనుక దేవునికి స్తోత్రం అండి అని నోటితో చెప్తే చాలదు. అంతకంతకు విశ్వాసములో అభివృద్ధి చెందాల, అంతకంతకు వివేచనలో అభివృద్ధి చెందాల, అంతకంతకు తెలివితో ప్రేమించడం నేర్చుకోవాలా, అనుభవ జ్ఞానంతో జీవించడం నేర్చుకోవాలా. అలాగూ లేకపోతే, అనుభవం రాకపోతే ఇంకా చిన్నపిల్లల శాస్త్రాలే కనిపిస్తూ ఉంటాయి విశ్వాసుల్లో. విశ్వాసంలో చిన్నపిల్లలుగా ప్రవర్తించడానికి మూల కారణం ఏమిటంటే, ఈ కోరిక దేవుడు ఏదైతే కోరుతున్నాడో మీరు ఎదగాలి అని, అంతకంతకు అభివృద్ధి పొందవలననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలన నీతి ఫలములలో నిండుకొనిన వారై. కనుక ఏముండాలా? నీతి ఫలములలో నిండుకొనిన వారై ఉండాలి. క్రైస్తవులుగా మనం ఎప్పుడైనా నీతి ఫలాన్ని నిండుకున్న వారుగా మనలను మనం పరీక్షించుకున్నామా అని, ఎప్పుడైనా మన జీవితాలను పరీక్షించి చూసుకొని, అవును నా జీవితంలో నీతి ఫలాలు ఇలాగ ఫలించుతున్నాయి, నా విశ్వాసం అంతకంతకు అభివృద్ధి చెందుతుంది, నా ప్రేమ తెలుగుతో ఉంది, నా యొక్క కార్యములు శ్రేష్టమైన వివేచింపదగిన కార్యములుగా ఉన్నాయి అని ఎప్పుడైనా పరీక్షించి చూసుకుంటే అలా కనిపించాయి. మనం వెలుగులో నడుచుకుంటున్నామా లేదా అని మనలను మనం పరీక్షించి చూసుకోవాలంటే, ఈ పరిధిలో ఇప్పుడు చదివిన వాక్య భాగంలో ఉన్న విషయాలలో మనం ఏ విధంగా ఎక్కడెక్కడ ఎదుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ఎదుగుదల లేకపోతే వెలుగులో నడిచిన వారు కాదు. ఇలాగ అనేకమైన హెబ్రీలు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12-6:3, 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5:7లో మీ విశ్వాసమందు ఏదేది అమర్చుకోవాలో చెప్తున్నాడు. కనుక మన ఆలోచనలో మార్పు రావాలనుకుంటే విశ్వాసానికి అనేక సార్లు కంటతో ఈ వాక్య భాగాన్ని, పేతురు చెప్పిన వాక్య భాగాన్ని చదువుతూ ఉంటారు కొందరు. అదేమిటంటే, విశ్వాసము సద్గుణముతో, సద్గుణాలతో ఒక్కొక్క గుణగణాల్ని పెంపార్థం చేసుకోవాలని పేతురు చెప్తున్నాడు అనే విషయాన్ని 2 పేతురు రాసిన పత్రికలో 1:5 వచనంలో ఉన్న వాటిని మనం చదువుతూ ఉంటాం. అదేమిటంటే, విశ్వాసమునందు సద్గుణము, సద్గుణమునందు జ్ఞానము, జ్ఞానమందు ఆశానిగ్రహము, ఆశానిగ్రహమందు సహనము, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొనుడి. ఈ అమర్చుకొనుడి అనే మాట చాలా ప్రాముఖ్యమైనది. క్రీస్తులో నీవు వచ్చిన తర్వాత నీ విశ్వాసానికి దేన్ని దేన్ని అమర్చుకుంటూ వస్తున్నావు అని నన్ను నేను పరీక్షించుకోవాలి. ఈ పరిధిలో మనం ఎదగకపోతే, సద్గుణాలలో ఈ గుణగణాలలో ఎదగకపోతే ఎదుగుదల అనేది ఆ నేను క్రైస్తవుడిగా ఎదుగుతున్నానా లేదా అనేది పరీక్షించుకున్నప్పుడు మాత్రమే మనం సరి చేసుకొని ముందుకు ఈ అభివృద్ధి చెందడానికి, విశ్వాసం కట్టుకోవడానికి, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి కావలసిన రూపంలో సద్గుణాల్ని మనలో మనం అమర్చుకొని జీవించడానికి అవకాశం. కనుక ఈ భాగంలో మనం చూసే ప్రాముఖ్యమైన విషయం అంటే, క్రీస్తునందు ఎదగడములో విఫలమైనప్పుడు చాలా సమస్యలు ఎదురవుతాయి. ఎప్పుడైతే నువ్వు ఎదగకుండా ఉన్నపాటున ఉన్నగా నీ ఆలోచనలు ఉన్నాయి, ఉన్నపాటుగానే నీ వివేచించే కార్యక్రమాలు ఉన్నాయి, అలాగే ఉన్నపాటునే నీ తెలివితేటలో ఉన్నాయి, కానీ అందులో ఏ మార్పులు లేవు. తెలివిలో మార్పు లేదు, వివేకములో మార్పు లేదు, జ్ఞానములో మార్పు లేదు. అలాగే ఉన్నట్టుగానే నా జీవితాన్ని నడిపించుకుంటున్నాను, నా కుటుంబాన్ని నడిపించుకుంటున్నానంటే సమస్య ఉంది అన్నమాట. ఎదుగుదలలో సమస్య. కనుక ఎదుగుదల లేకుండా పోవడానికి, క్రీస్తునందు ఎదగడంలో విఫలమైనప్పుడు దాని వలన వాళ్ళు వచ్చిన సమస్యలు ఉన్నాయి అనేది మనం గుర్తించాలి. ఆ సమస్యలలో ఒకటి మనం 2 తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో కనిపిస్తుంది. ఇహలోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతాడు, క్రీస్తులో నిలకడగా నిలవడు. ఎప్పుడైతే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో ఉన్న రీతిగా మన విశ్వాసాన్ని కట్టుకుంటూ అభివృద్ధి చెందకుండా ఉంటే నీవు లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోతావు. గుర్తుపెట్టుకో. సహోదరుల సహవాసం అంటే నీకు నచ్చదది, నీకు గిట్టుబాటుగా ఉండదు. ఎందుకంటే ప్రతివారు నిన్ను చిన్న చూపు చూసేవారుగా ఆలోచన చేస్తుంటావు. ప్రతివారు అవివేకుడుగా నన్ను ఆలోచన చేస్తున్నారు, తెలుగు తక్కువ వారుగా నన్ను ఆలోచన చేస్తున్నారు అనే భావన చిన్న పిల్లలు అనుకున్నట్టుగా. నన్ను మా ఇంట్లో 2-3 పిల్లలు చేరారనుకో, మా కూతురు దగ్గర నుంచి, మా కొడుకు దగ్గర నుంచి పిల్లలు వచ్చినారంటే అందరూ ఒకటి చేస్తారు, గిచ్చుకుంటారు, ఒకరినొకరు గిచ్చుకుంటారు, వాడంత గిచ్చడం వీళ్ళని కీసులాట ఆడుతుంటారు. అంటే ఏమిటి? చిన్న పిల్లల్లాగా ఒకరినొకరు తిట్టుకోవడం, ఒకరినొకరు గిచ్చుకోవడం, ఒకరినొకరు గాయపరచుకోవడం, లేకపోతే కొట్టుకోవడం అనేది జరుగుతూ ఉంటది. క్రీస్తునందున్న మనము సంఘం అన్న శరీరంలో ఇలాగే పిల్లలుగా భావిస్తూ బ్రతుకుతూ ఉంటాం.
అది ఎదుగుదలకి శూన్యం అనేది ఎదుగుదల లేని వాడి జీవితాన్ని కలిగి ఉన్నవాడిగా గుర్తించడానికి ఛాయ అయి ముంచూచనలు అవి. నువ్వు ఎదుగుతున్నావా లేవా లేదా అనడానికి ముందు సూచన. అలాంటి ముందు సూచనలో మనం చూసినప్పుడు ఇక్కడ ఒక దేహమ కనిపిస్తుంటాడు. అనేకులతో కూడా జత పని వారిగా పనిచేసిన వాడు దేమ. అపోస్తలుడైన పౌలుతో శిష్యులతో జత పని వారితో ఉన్నవాడిలో ఒకడుగా వారిని విడిచి వెళ్ళిపోయేవాడుగా కనిపిస్తుంటాడు. ఈ భాగంలో అతను మాత్రమే కాకుండా ఇంకా తక్కిన కొంతమంది అపోస్తలుడైన పౌలుతో ఉన్నవారుగా మనకి 4వ అధ్యాయంలో కనిపిస్తుంటాయి. దేమా గాని, క్రెస్కే గాని, తీతు గాని, ఇలాంటి లూకా గాని, తుకీకు గాని, అలెగ్జాండ్రియా వాడు గాని, ఇలాగ అనేకులు జత పని వారిగా సువార్తికుడైన అపోస్తలుడైన పౌలుతో ఉన్నారు. ఉన్న వీరిలో కొందరేం చేశారంటే ఎదగకుండా లోకాన్ని వెళ్ళిపోయారు. వారి ఎదుగుదల దానికి సమస్యగా మారింది. వారి జీవితంలో కలిసి ఉండకుండా, కలిసి జీవించకుండా, కలిసి పని చేయకుండా, జత పని వారిగా ఉండకుండా మీరు కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం మీరు ఒకసారి చూడగలిగితే అక్కడ ఉన్న వారిలో కొందరు అపోస్తలుడైన పౌలుని విడిచి ఏ విధంగా వెళ్ళారో 4వ అధ్యాయము 4వ అధ్యాయములో కొలసీలు రాసిన పత్రికలో 12, 13 వచనాల్లో కూడా 4వ అధ్యాయము 14వ వచనంలో మనకి కనిపిస్తుంది. యేసు మృతి పొంది తిరిగి లేచని మనం నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వాడిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకొని వచ్చును అని చెప్పిన తర్వాత అంతకు మునుపు 10, 12 వచనాల్లో ఆయన సహోదరులారా మీరు ప్రేమేంది మరి ఎక్కువగా అభివృద్ధి పొందుచుండవలనని సంగమునకు వెలుపటి వారి ఎడ్ల మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువు లేనట్లుగా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీ పనుల జోలికి పోక సొంత కార్యములను జరుపుకొనుట యందు మీ చేతులతో పనిచేయనందు ఉండాలని చెప్పిన తర్వాత ఆయన అనేకుల్ని విడిచిపోయిన వారిని కూడా తెలియజేశాడు. ఈ భాగంలో మనం చూసినప్పుడు ఇక్కడ తిమోతి రాసిన పత్రిక 4:10లో కూడా మనకి కనిపిస్తుంటారు. అందరినూ నన్ను విడిచి ప్రభు నా పక్క నిలిచి నన్ను బలపరిచారు. అందరూ నన్ను విడిచిపోయారు. పౌలు అంటున్నాడు అందరూ కూడా నన్ను విడిచిపోయారు, కానీ ప్రభు నాకు సహాయంగా ఉన్నాడు, నన్నే విడవలేదు, ఎవడో నా పక్షముగా నిలవలేదు. 16వ వచనంలో నేను మొదటి సమాధానం చెప్పినప్పుడు ఎవడోనో నా పక్షముగా నిలవలేదు, అందరూ నన్ను విడిచిపోయి ఇది వారికి నేరముగా ఎంచబడును. విడిచిపోవడమే నేరం, గుర్తుపెట్టుకోవాలి. సువార్తికులతో జత పని వారిగా ఉన్నప్పుడు నీవు వారితో కలిసి దేవునితో కలిసి సమకూర్చవలసిన నీవు విడిచిపోవడమే నేరంగా ఇచ్చిన విషయం ఎందుకంటే ఎదుగుదల లేని వారు అలాగూ విడిచిపోవడం వలన నేరం చేస్తున్నారు అని తెలియజేశాడు అపోస్తలుడైన పౌలు. ఆ భాగంలో మనం చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు ఏ విధంగా విడిచిపోయాడో మనకి కనిపిస్తుంది. వారు అలాంటి విడిచిపోయిన వారు ఇహలోకమును వెళ్ళిన వారు కలహాలకు కారకులవుతూ ఉంటారు. సహోదరుల మధ్య కలహం పెట్టడంలో, సహోదరుల మధ్య ద్వేషాన్ని పెంచడంలో, సహోదరుల మధ్య అసూయ పెంచడంలో, ఒకరినొకరు ద్వేషించుకోవడంలో పని కలిగి ఉంటారు. కనుక కలహప్రియులుగా ఉంటూ ఉంటారు. అంత మాత్రమే కాదు, సామాజిక కూడుట మానుకుంటూ ఉంటారు. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనంలో మీరు సమాజముగా కూడుట మానుకొనక, అక్కడ మరొక సమాజముగా కూడుకునేవారు ఏమి చేయాలి అనే దాన్ని గురించి వాడు చెప్పారు. మానుకోవద్దని చెప్పాడు. మానుకోకుండా కూడుకునేవారు ఏమి చేయాలి అనేది 10వ అధ్యాయము 24, 25 వచనాల్లో ఆయన ఒక మాట తెలియజేశాడు. ఏం చేయాలంటే ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగూ చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పవలనని గుర్తు పెట్టాలి. ఆలోచనలో మార్పు, తెలివిలో మార్పు, ఆలోచనలో మార్పు, వివేచనలో మార్పు, క్రీస్తు అనుగ్రహించిన జ్ఞానముతో మార్పు. అది లేకపోతే మనం అభివృద్ధి చెందలేం. మనలో అభివృద్ధి జరుగుతుందా లేదా అని ఎలాగ తెలుస్తుందంటే ఆలోచనల మార్పు. ఆలోచన గురించి ఆయన అంటున్నాడు, మీరు సత్కార్యములు చేయుటకు, ప్రేమను చూపుటకు, సత్కార్యములు చేయుటకు పురికొల్పుకోవాలి. చేయడానికి మనం చేతుము రండి, మనము శ్రేష్టమైన కార్యములు చేద్దాము రండి అని పురికల్పు జరగాల. అణచివేత జరుగుతూ ఉంటుంది అనేక సందర్భాలు. దాని కారణం అంటే అణచివేసేవారు కలహప్రియులై ఉండి దేవుని కార్యములు అణచివేస్తూ ఉంటారు. దానికి కారణం ఏమిటంటే వారు ఇంకా పసిపిల్లలుగా ఉండడం వలన, ఎదగకపోవడం వలన, దేవుని జ్ఞానములో ఎదగకపోవడం వలన అణచివేత జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సంబంధాలు భంగం అవుతూ ఉంటాయి. అనేక సార్లు
కుటుంబంలో సంబంధాలు ఎందుకు వస్తుంటాయి? వివేచించే జ్ఞానం ఉండదు, ఆలోచించే తలంపు ఉండదు, లేకపోతే జ్ఞానయుక్తంగా కాపురం చేయడానికి, ఎదగడం, విశ్వాసంలో అభివృద్ధి చెందడం ఉండదు. అలాగ అభివృద్ధి చెందనందున బంధాలు భంగమవుతూ ఉంటాయి. సంసార బంధాలు, జీవిత బంధాలు, స్నేహ బంధాలు, ప్రేమతో కలిగి ఆప్యాయతతో కలుసుకోవాల్సిన వాతావరణం లేకుండా కుటుంబంలో, సంఘములో జీవిస్తూ ఉంటాం. బంధాలు తెగిపోతూ ఉంటాయి. కుటుంబ అభివృద్ధి కుంటుపడుతూ ఉంటుంది. ఎందుకండి కుటుంబంలో వారు సరిగా జీవించడం లేదు, వారు అన్యోన్యంగా ఉండడం లేదు, వారు ఒకరినొకరు క్షమించుకొని జీవించడం లేదు, ఒకరినొకరు అంగీకరించుకొని జీవించడం లేదు, ఒకరి ఏళ్ళలో ఒకరు ప్రేమ చూపించుకొని జీవించడం లేదు. కారణం ఏమిటంటే ఎదుగుదల. వీటన్నిటికి మూలం ఎదుగుదల. ఎదుగుదల లేకపోతే నిన్ను నువ్వు ప్రేమించలేవు, నీ ఎదుటివాడిని కూడా నువ్వు ప్రేమించలేవు. నిన్ను గురించి నువ్వు సరిగా ఆలోచించవలసిన తీరులో ఆలోచించలేవు. వివేచన శూన్యం, తెలివి శూన్యం, అజ్ఞానముతో నిండి ఉంటది జీవితం, పతనమవుతూ. కనుక కుటుంబ సంబంధాలు, లేకపోతే స్నేహ సంబంధాలు, ఇరుగు పొరుగు వారి మధ్య సంబంధాలు, సహోదరత్వం మధ్య సంబంధాలు, లేకపోతే సహోదరులు కలిసి పనిచేయటంలో సంబంధాలు విరిగిపోతూ ఉంటాయి, భంగం అవుతూ ఉంటాయి. దానికి కారణం ఏమిటంటే ఎదగకుండా పోవడం వలన సంఘం ఎక్కడ వేసిన గొంగిళ్ళి అక్కడ ఉన్నట్టుగానే ఉంటది. నీ జీవితం కూడా ఎక్కడ క్రీస్తులో వచ్చినప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు 20-30 సంవత్సరాలు అయిన తర్వాత కానీ అలానే ఉంటావు. ఎదుగుదల ఉండదని. ఎందుకంటే నీ ఆలోచనలు ఎదుగుదల లేదు, నీ తలంపులలో ఎదుగుదల లేదు, నీ జ్ఞానంలో ఎదుగుదల లేదు. ఎక్కడ ఉన్నావో అక్కడే ఉంటూ ఉంటాం. సంఘం ఎదుగుటకు 3 రంగాలలో ఎదగాలి. సంఘం కానీ వ్యక్తిగతంగా కానీ ఎదగాలి. సంఘమైనా వ్యక్తిగతంగా అయినా కుటుంబంగా అయినా ఎదగాలంటే ఈ 3 పరిధులలో ఎదగాలి. ఒకటి నాణ్యతలలో, అంటే గుణగణాలలో. నీ గుణ లక్షణాలు ఎదుగుదల కలిగి ఉండాలి. ఒకప్పుడు ఎదుటివాడిని చూస్తే ద్వేషించేవాడివి, కనీసం ఇప్పుడు ఆ ఎదుటివాడిని చూసిన వాడు ప్రేమిస్తున్నావా అని. ఎదుటివాని ఆలోచనలు ఎప్పుడు కూడా లోపభూయిష్టమైన వాడుగా చూసే నీవు ఇప్పుడు వాని ఆలోచనలు, వాని పరిధిలో వాడెందుకు అలాగ ఆలోచన చేస్తున్నావుడు అనే దాన్ని ఆలోచిస్తున్నావా? అలా చేయం మనం అనేక సార్లు. ఎప్పుడు ఎలాగ ఆలోచన చేస్తున్నామో అలాగే ఆలోచన చేస్తున్నాం. ఎవరైనా మనం ఒక మాట అంటే మనం 10 మాటలు అంటూ ఉంటాం. అది లోకపు తీరు. లోకంలో ఉన్నప్పుడు నేను అలా చేస్తున్నా, నువ్వు అలానే చేస్తుంటావు. కానీ లోకంలో నుంచి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఒక మనిషి 10 మాటలంటే ఓపికతో, సహనముతో ఓర్చుకొని నెమ్మదిగా ఉన్నప్పుడు వాటితో మాట్లాడి సరిచేయడానికి ఆలోచన చేస్తాం. అలా ఉండదు. నాలుకని అదుపులో తప్పుకోవడం రూపంలో వాటిని వాడుతూ. అందుకనే ఇది నాలుక చాలా చిన్నది. ఈ లోకమంతటిలో కూడా చిచ్చు పెట్టగలిగింది. మన బంధాలు చెడిపోతాయంటే, మన బాంధవ్యాలు చెడిపోతాయంటే ఈ నాలుకే చాలా ప్రాముఖ్యమైనది. యాకోబు గారు నాలుకను అదుపులో పెట్టుకోమని చెప్పాడు. నీ నాలుక జారితే అది ప్రమాదకరంగా ఉంటది. నువ్వు 10 మాటలు అంటే ఎదుటివాడు 2 మాటలైనా అంటాడు. నువ్వు ఒక 5 సార్లు బూతు మాట్లాడితే ఎదుటి మనిషి ఒక మాట అయినా అంటాడు. కారణం ఏంటి? అదుపు తప్పడం నాలుకని. అంటే అవివేచనతో, తెలివి లేకుండా ప్రవర్తించడం నాలుకతో జరుగుతుంది అని. అందుకనే అభివృద్ధి నాణ్యతలో, గుణగణాలలో కావాలి. ఆ తర్వాత సంఖ్యాభివృద్ధి. కుటుంబంలో కూడా ఏమంటాం, మేమిద్దరం అండి పెళ్లి చేసుకున్నాం, ఒక బిడ్డ కావాలంటాం. అంటే ఏమిటి? అభివృద్ధి, సంఖ్యాభివృద్ధి. ఇద్దరున్నాం, ఇప్పుడు 3 కావాలా. అలాగే సంఘంలో సంఖ్యాభివృద్ధి. 10 మంది ఉన్నామండి, ఇప్పుడు 100 మంది కావాలా, సంఖ్యలో అభివృద్ధి పొందాలా. దాని కొరకు అభివృద్ధి ఊరకనే రాదు. ప్రతివాడు స్వార్థ పని చేయాలి. ప్రతివారు దేవుని వాక్యమనే బీజాన్ని ఇతర హృదయాలలో నాటుతూ ఉంటే సంఖ్యాభివృద్ధి జరుగుద్ది. ఏదో ఒక ప్రీచర్ వస్తాడు, ఆయనే చెప్తాడులే, ఆయనే వెళ్తాడులే అని అంటే అభివృద్ధి అన్నట్టుగా జరగదు సుమే. క్రీస్తునందున్న ప్రతి వారి యొక్క బాధ్యత. నీ ఇంట్లో ఎవరు క్రీస్తులో లేరో వారికి బోధించు. నీ ఇంట్లో ఎవరు క్రీస్తులో నడవలేదో వారిని నడిపించు. నీ ఇంట్లో నీ స్నేహితుడు ఎవరైనా ఉంటే వారిని క్రీస్తులోనికి, క్రీస్తు యొక్క వాక్యంలోనికి నడిపించు. నీ ఇంటిలో వెనుదిరిగి వెనక్కి లోకంలోకి వెళ్ళిపోయిన వాడు నీ పక్కన ఉంటే వారిని మార్గంలో తేవడానికి ప్రార్థనా జీవితంతో, నీ ఆదర్శమైన జీవితంతో, వాక్యాన్ని హెచ్చరించడంతో వారిని రక్షింప చేయడానికి ప్రయత్నించు. అప్పుడే సంఖ్యాభివృద్ధి జరుగుతుంది. సంఖ్యాభివృద్ధి ఊరికే ఏదో ఒక సువార్థికుడు వచ్చినప్పుడు నేను ఇంట్లో సంఘం అంతా 1000 మందితో 10,000 మందితో నిండిపోద్ది అని అనుకో. సంఖ్యాభివృద్ధితో కోరుకున్నాడు. అలాగే నిర్వహణ ఎదుగుదల, కార్యనిర్వహణ ఎదుగుదల కూడా కోరుతున్నాడు. సంఘం ఎదుగుట్లో 3 నిర్దిష్ట రంగాలలో ఎదగాలి. దీంట్లో మనం చూడబోయేది నాణ్యతలలో ఎదుగుతాం.
అంటే గుణ లక్షణాలలో ఎదగడాన్ని దేవుడు కోరుతున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. మన జీవితము శరీర సంబంధమైన ఆలోచనతో కూడినదిగా మిగిలిపోకూడదు. మన గుణగణాలు అందుకని అమర్చుకొనుడి విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు ఆశా నిగ్రహమును, ఇలాగూ అనేకమైన గుణగణాలు పేతురు రాసిన పత్రిక, రెండో పత్రిక రాసిన పత్రికలో మనకి తెలియజేశారు. కనుక గుణగణాల్లో ఎదుగుట ఎలా? వెలుగులో నడిచేవాడు గుణగణాల్లో ఎదుగుతూ ఉండాలి. నువ్వు ఎదగకపోతే నిన్ను నువ్వు పరీక్షించుకుంటే ఎదగలేదని తెలిస్తే నువ్వు వెలుగులో నడవలేదు. వెలుగులో నడవలేదు కాబట్టి దేవునితో పరిశుద్ధులతో సహవాసం ఉండదు. అంత మాత్రమే కాదు, నువ్వు చేసిన పాపములకు ఒప్పుకున్నా కూడా క్షమాపణ ఉండదు. కనుక నువ్వు చేసిన పాపములకు ప్రభులోనికి వచ్చిన తర్వాత రక్షణలో కొనసాగాలంటే, క్షమింపబడిన వాడిగా రక్షణను కొనసాగించుకోవాలంటే నువ్వు వెలుగులో నడుస్తున్నావా లేదా పరీక్షించుకో. దాంట్లో ప్రాముఖ్యమైనది నువ్వు ఎదుగుతున్నావా లేదా పరీక్షించుకో. దేనిలో? గుణగణాలలో, లక్షణాలు, క్యారెక్టర్లో అని అంటారు. క్యారెక్టర్లో ఎదగడం రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం మీరు చూడగలిగితే, సహోదరులారా మీరు మొట్టమొదటిగా ఎదగడానికి ముందుగా మొట్టమొదటిగా ఒక దృఢమైన నిశ్చయత కలిగి ఉండాలి. అదేమిటంటే రెండో పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 10వ వచనంలో, అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరి జాగ్రత్త పడుడి. గుర్తుపెట్టుకోవాలి. మీ పిలుపును ఏర్పాటు, క్రీస్తులోనికి ఏర్పాటులోనికి వచ్చావా? గ్యారంటీ నాది. నువ్వు ఏర్పాటులోనికి వచ్చింది నిజమేనా? నేను గ్యారంటీ, నేను ప్రభువులో ఉన్నాను, నేను ప్రభునందు ప్రతిష్ఠింపబడ్డాను, నేను ప్రభులోనే జీవిస్తున్నాను, ఇలాగూ ప్రభునందు ఆశీర్వదింపబడిన వాడుగా నేను బ్రతుకుతున్నాను, నేను పిలుపుకి తగినట్టుగా వచ్చాను, పిలుపులో నేను నిలిచి ఉన్నాను. కనుక నీ పిలుపును ఏర్పాటును ఏం చేయాలా? నిశ్చయము చేసుకో. నిశ్చయం చేసుకుంటే దృఢ సంకల్పము కలిగి. కనీసాలు అంటే నేను రక్షింపబడ్డానో లేదో అంటే నాకే తెలియదు. ఒక ఆయన అన్నాడు మొన్న విసనపేటకి వెళ్ళినప్పుడు, సార్ నేను 7 సార్లు బాప్తిజం తీసుకున్నాను, నాకు ఇప్పుడు డౌట్ వచ్చింది. ఏం డౌట్ వచ్చిందంటే నేను పరలోకానికి వెళ్తానా లేదా? 7 సార్లు బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా ఆయనకి అనుమానం వచ్చింది ఏమిటనమాట, నేను పరలోకానికి వెళుతానా లేదా? నాదేమో నాకు హృదయమో నాకు భయమో ఆందోళన. ఎందుకంటే కరోనా వచ్చేసిందిగా. కరోనా వచ్చేళ్ళకి ఏడ చచ్చిపోతుంది. అందులో ఏలూరులో ఒక వ్యాధి, కొత్త వ్యాధి వచ్చింది. నీళ్లు తాగి అందరూ చచ్చిపోతున్నారు, మూర్చొచ్చి చచ్చిపోతున్నారు, నీళ్లు తాగితే చచ్చిపోతున్నారు. దాంట్లో ఏలూరులో ఉండే అతను భయపడి ఏం చేశాడు, భద్రాచలం వెళ్ళిపోయాడు. భద్రాచలం వెళ్ళిపోయి అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తున్నారు, సార్ నేను 7 సార్లు బాప్తిజం తీసుకున్నాను, ఇప్పుడు భయం అయిపోయింది, నేను చనిపోతే పరలోకానికి పోతానా లేదా? అంటే ఏమిటి? పిలుపును గుర్చినా ఏర్పాటును గుర్చినా నిశ్చయత లేదు అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. అలాగూ నీ పిలుపు క్రీస్తు యొక్క పిలుపులో, సువార్త పిలుపుకు లోబడినప్పుడు నిశ్చయత కలిగి ఉన్నావా లేదా? ఇది చాలా ప్రాముఖ్యమైనది నీ ఎదుగుదల. నువ్వు ఎదుగుతున్నావు అంటే ఈ పిలుపులో సరైన నిశ్చయత లేకపోతే, సరైన ఏర్పాట్లో నీవు ఉన్నావా లేదో తెలుసుకోకపోతే, అందుకనే ఏమంటాడు, సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకున్నట్టుకు మరీ జాగ్రత్త పడుడి. ఆయన ఒకవేళ మంచిది అనిపించింది అడిగింది నాకు. ఎందుకంటే అది తెలుసుకోకపోతే నేను పరలోకానికి వెళ్తానో లేదని అనుమానం. అలాగే మనము కూడా మన పిలుపుని నిశ్చయితని మనము చూసుకోవాలా. అందుకనే వాస్తవానికి లూకా రాసిన సువార్త 13వ అధ్యాయం చూడగలిగితే, 13వ అధ్యాయంలో లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఈ భాగంలో మనం కొన్ని విషయాల్ని ఆలోచన చేయవలసిన విషయాలు ఉన్నాయి. దాంట్లో 13వ అధ్యాయం 24వ వచనంలో ప్రభు వారు చెప్తున్న భాగంలో, ఈ భాగంలో విశేషమైన సంగతి ప్రభు వారు పంచుకోవడం జరుగుతుంది. లూకా రాసిన సువార్త 13వ అధ్యాయంలో ఎదుగుదలను గురించి, నిశ్చయితను గురించి. 13వ అధ్యాయం 24వ వచనంలో ఇలా రాయబడింది. 24వ వచనంలో వాస్తవానికి ఆయన యెరూషలేముకు ప్రయాణం పోతూ బోధించుచు పట్టణంలో గ్రామంలో సంచారం చేస్తున్న సందర్భంలో ఒకడు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడుగగా, ఆయన వారిని చూసి ఆయన ఏమంటున్నాడు, రక్షణ పొందువారు కొద్దిమందేనా? అది దాంట్లో కూడా అనుమానం వచ్చింది అనమాట. ఇది కాదా అవునా అని. ప్రభువారు దానికి సమాధానం చెప్తూ, ఇరుకు ద్వారమున పోరాడుడి, అనేకులు ప్రవేశింపచూతురు గాని వారి వలన కాదని మీతో చెప్పుచున్నాను. కనుక ఇది పోరాటంతో కూడినది, ఇది ప్రయాసతో కూడినది. ఆయన రక్షణ పొందువారు కొద్దిమంది అని అంటే అవును కొద్దిమంది. నువ్వు ఎదగకపోతే ఆ కొద్ది మందిలో ఉంటావు. ఉన్నావా లేదా?
నువ్వు ఎదగకుండా ఉంటే విశాల మార్గంలో ప్రవేశించే వారిలో ఉంటావు. నువ్వు ఎదిగిన వారిలో ఉంటే రక్షింపబడే కొద్దిన వారిలో ఉంటావు. కనుక రక్షింపబడే కొద్ది వారిలో మనం ఉండాలి అనేది ఆలోచన కలిగి ఉండాలి. ఈ భాగంలో మనం చూసినప్పుడు ఎదుగుదల ఉద్దేశంతో కూడి మనం ఎందుకు ఎదగాలి ఇక్కడ చూడాలా, వినాలా. ఎదుగుదల ఉద్దేశంతో కూడినది, ఉద్దేశం లేకుండా కాదు. పిల్లల్లో ఎదుగుదల మనం కోరుతూ ఉంటాం, అలాగే దేవుని పిల్లలుగా మనలో ఎదుగుదలని కోరుతున్నాం. ఈ భాగంలో ఎదుగుదలను గురించి అపోహాలను తొలగించుకోవాలి. అపోహ పడవద్దు, ఊహించుకోవద్దు. నేను అజ్ఞానుడిగా ఉండి నేను జ్ఞానవంతుడు అనుకోవద్దు, అవివేకుడుగా ఉండి వివేకే అనుకోవద్దు, తెలివి తక్కువగా ఉండి తెలివిమంతుడిని అని అనుకోకు. అపోహతో నీ ఎదుగుదల ఉద్దేశింపకూడదు. అందుకని అంటున్నా, కొలసీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో, 2 కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు ఇక్కడ క్రైస్తవుని ఎదుగుదలకు సంబంధించిన వాక్య భాగాలు మనకి కనిపిస్తున్నాయి. 2 కొరింథీయులకు రాసిన 5:17లో కానీ కొలసి 2:10వ వచనంలో మనం చూసినప్పుడు ఎదుగుదల అపోహ కాదు, ఎదుగుదల అవసరం అనే దాన్ని మనం చూస్తున్నాం. కనుక ఎదుగుదల ఉద్దేశింపబడింది కనుక అవసరం. క్రైస్తవుని ఎదుగుదల దేవుని ప్రేమకు సంబంధం లేదని కొందరు అంటూ ఉంటారు. దేవునితో ప్రేమ అంటే చాలు, మనం ఎదగాల్సిన అవసరంలా మనకు పరలోకం వచ్చేస్తుంది కొందరు భావన. ఇది అపోహ. నేను ప్రేమ కలిగి ఉంటానండి, నేను ఇతరులను ప్రేమిస్తాను కానీ నేను ఎదగను. ఎదగకపోతే నువ్వు ప్రేమించలేవు వాస్తవాన్ని. ఎదుగుదల ప్రేమకి మూలము దేవునితో ప్రేమించడానికి సంబంధించింది. అనేక సార్లు మనం ఎదగకుండా ఏం చేస్తుంటామంటే ఎదుగుదల లేకుండా ప్రేమ కలిగి ఉంటే చాలు అనుకుంటాం. అది అపోహ. మనం ప్రేమ కలిగి ఉంటే చాలు, పరలోకానికి వెళ్ళిపోదాం, దేవుడు మనల్ని ప్రేమించాడు అలాగే మనం ప్రేమిద్దాము, ప్రేమించితే చాలు, ఎదగాల్సిన అవసరం లేదు అది కాదు. ఎదుగుదల లేకుండా నువ్వు ప్రేమ అనుభవించలేవు, ప్రేమించలేవు. కనుక ఎదుగుదల ఉద్దేశింపబడింది. ఎదుగుదలకు కొన్ని కారణాలు చూద్దాం. మొట్టమొదటిగా ఎదుగుట నన్ను చనిపోకుండా చేస్తుంది. ఎదగడం వలన ఎదుగుట నన్ను నిలబెడుతూ. గుర్తుపెట్టుకో, నేను ఎదుగుతూ ఉంటే ఆత్మ సంబంధంగా చనిపోను. భౌతికంగా చనిపోతామేమో కానీ నువ్వు చనిపోయినా బ్రతికిన వాడు. ఎందుకంటే నువ్వు సంపూర్ణ స్థితిలో ఎదుగుతూ ఉన్నావు. ఒకవేళ చనిపోయినా కూడా ఏమంటావు? బ్రతుకుట అయితే మేలే, చావు అయితే మేలే. చావు అయితే అంతకంటే మేలే, ఎందుకంటే నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను. సావకుండా బ్రతికితే దేవుడు కనికరించి ఈ యొక్క జీవితాన్ని ఉపయోగించుకుంటే మేలే, లేదు ఆయనతో ఉండాలనుకుంటే మరి మేలే. కనుక చావు బతుకులకి ఎదిగిన వానికి నిమిత్తం లేదు. చావు బ్రతుకులతో బ్రతికినా పర్వాలేదు, చచ్చినా పర్వాలేదు. అంటే కొంతమంది అంటారు, ఏనుగు చచ్చినా లక్షలే, బతికినా లక్షలే. అలాగూ క్రైస్తవుడు చనిపోయినా బ్రతికినా ఎన్నప్పుడు కూడా వాడు సజీవుడుగానే ఉంటాడు, వాడు నిలబడి ఉంటాడు. ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైనది. మొక్క వేసిన మొక్క చెట్టుగా ఎదగాలి, ఫలించేదిగా ఉండాలి, అనేకులకి ఆశ్రయించేదిగా ఉండాలి. ఎదుగుదల ఎందుకంటే ప్రభు సేవలో నన్ను ఫలింపజేస్తుంది. గుర్తుపెట్టుకోవాలి, ప్రభు సేవలో నీవు పొందాలనుకుంటే నన్ను ఎదుగుదల ప్రభు సేవ చేయడానికి పురికొల్పుతాం. అనేక సార్లు ఈ రోజుల్లో అందరూ సువార్తికి వెళ్ళడం లే, అందరూ వాక్యాన్ని పంచుకోవడం లే, అందరూ దేవునికి సేవార్థ నిమిత్తమైన పనుల్లో పాల్గొనడం. కారణం ఏమిటి? ఎదుగుదల లేకపోవడం. ఎదుగుదల ఎంతవరకు దాకంటే ఒక వచనాన్ని చదివేద్దాం. 2 పేతురు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనం, 5-7 వచనాలు. 8వ వచనంలో ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడ్ల. ఇవి మీకు కలిగి, పైన చెప్పినవి 7-8 వచనాల్లో భక్తి యందు సహోదర ప్రేమ యందు దయను అమర్చుకోనండి. అక్కడి నుంచి 4వ వచనం 5వ వచనం నుంచి చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ కూడా అమర్చుకుని ఎడ్లా. ఆ తర్వాత అంటున్నాడు, మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. మీరు సోమరులు గారు. ఎందుకంటే ఇంత వయసు అయినా కూడా అంత యాక్టివ్ గా పనిచేస్తున్నాడు. నా జీవితంలో, నా అనుభవంలో కోటూరు బైబిల్ కాలేజీలో ఈవి జాన్సన్ అనే ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి 85 సంవత్సరాల వయసు. 85 సంవత్సరాల వయసు గల ఆయన ఆదివారం వచ్చి వాక్యాన్ని నిలబడి పక్కన ఊత కట్టి పెట్టుకొని వచ్చేవాడు. పక్కన పెట్టేసి అతను ఎలా బోధిస్తున్నాడంటే 30-25 సంవత్సరాల వయసు గల వాడుగా బోధిస్తున్నాడు. అంత ప్రోత్సాహము, అంత బలము, అంత ఉత్తేజము, అంత ఆవేశపూరితమైన ప్రసంగము నేను ఆ వయసులో ఉన్న వారిని విన్నానంటే నాకు ఆశ్చర్యం. కారణం ఏమిటి? ఆయన ఎదుగుదల. ప్రభు సేవలో
పని చేయడానికి పురికొల్పుతూ ఉంటుంది. మన ఎదుగుదల దేవుని పనిలో మనల్ని పురికొల్పుతూ ఉంటది, నడిపిస్తూ ఉంటది, బలపరుస్తూ ఉంటది. ఎదగకుండా ఉంటే మనము చనిపోతూ ఉంటాము. కనుక అందుకే ఆయన పెరుగుట మన ఇష్టాల మీద ఆధారపడి ఉంటది. గుర్తుపెట్టుకోవాలి. మన ఇష్టాల మీద కాదు గాని మనము రాత్రికి రాత్రమే సంపూర్ణం కాము గాని దినదినము జీవన శైలిని అనుసరించి జీవించడంలో పెదగాలి. ఇది ఒక జీవన శైలిగా మారాలి. పెరుగుట అనేది జీవితంలో భాగమైపోవాలి. మన పిల్లల్లో జీవితంలో భాగమది. పుట్టినప్పుడు ఒక నెల, 2 నెల, 3 నెలలు, 12 అంటే జీవితంలో భాగం అది. అలాగ పెరిగిపోతూ ఉంటాడు. అలాగే విశ్వాసములో, దేవుని గురించిన జ్ఞానములో, తెలివిలో, అవివేకంలో పెరగడం అనేది జీవితంలో ఒక భాగమైపోవాలి. అది జీవన శైలి కావాలి. క్రైస్తవ పెరుగుదల జీవన శైలిగా ఉండాలి. నిర్మలమైన వాక్యం అనే పాల వలన రక్షణ విషయంలో ఎదుగుతూ ఉండాలి. క్రైస్తవుడు ఎదగకపోతే పరలోకానికి వెళ్ళడు. గుర్తుపెట్టుకో. నువ్వు వెలగకుండా ఎప్పుడులాగే అప్పుడే అలాగే ఉండిపోతే నాకు పరలోకం దొరుకుతుంది అని అనుకుంటావేమో, సశ్యామలా దొరకదు సుమి. నువ్వు వెలుగులో నడవడం లేదు. నువ్వు వెలుగులో నడుస్తున్నావంటే పెరగాల, జ్ఞానంలో పెరగాల, క్రీస్తు సారూప్యంలో పెరగాల, గుణగణాల్లో పెరగాల, వివేచనలో పెరగాల, తెలివిలో పెరగాల, ప్రేమలో పెరగాల, కలిసిమెలిసి సంఘ అభివృద్ధిని కలిగించేవాడిగా పెరగాల, క్రీస్తు సారూప్యంలోనికి పెరగాల. అలాగూ పెరగకపోతే నీకు పరలోకంకి వెళ్ళడం ఖాయం కాదు సుమి. అందుకనే ఆయన మొదటి పేతురు రాసిన పత్రిక 2:2లో ఆయన ఇక్కడ 8లో చదివేసే తర్వాత మొదటి పేతురికి వెళ్తా 8లో ఇది మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయని ఇవి ఎవనికి లేకపోవునో. పెట్టుకోవాలి. ఇవి ఎవనికి లేకపోవునో వాడేమవుతాడు? వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరచి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడునగును. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడి. మీరు సోమరులు కాకుండా ఉండాలా, మీరు నిష్ఫలులు కాకుండా ఉండాలా, ఎదగాలి. మీరు ఎదగకపోతే సోమరులు అవుతారు. జీవితంలో 3 ప్రాముఖ్యమైన సంగతులు జరుగుతాయి. ఆహారం సరిగా తీసుకోవాలి, వ్యాయామం సరిగా తీసుకోవాలి, విశ్రాంతిని సరిగా తీసుకోవాలి. మన శరీర జీవితంలో 3 ప్రాముఖ్యం. ఆహారం సరిగా తీసుకోవాలి, వ్యాయామం సరిగా చేయాలి, ఆ తర్వాత ఎదుగుదల అనేది లభిస్తాం. విశ్రాంతి సరిగా తీసుకోవాలి. అలాగే ఆత్మ సంబంధమైన జీవితంలో వాక్యం అనే పాలన అపేక్షించేవాడుగా, వాక్యమైన ఆహారాన్ని భుజించేవాడుగా, దాన్ని ఆర్జించేవాడుగా, దానిని సరిగా అనుభవించేవాడుగా, జీర్ణించుకునేవాడుగా ఉండాలి. అలాగే దానిని అనుభవపూర్వకమైన జ్ఞానంతో పెరుగుతూ ఉండాలి. ఆ తర్వాత విశ్రాంతి కూడా. ఏ విధంగా భౌతికమైన వాటికి కూడా ఆ 3 అవసరం. అవి లేకపోతే నువ్వు సోమరైపోతావు. అనుభవపూర్వకమైన ఎక్సర్సైజ్ లేకపోతే, అంటే అది వివేచనకు సంబంధించిన అభ్యాస సిద్ధమైన జ్ఞానం, తలంపులకు సంబంధించిన అభ్యాసం. అది అభ్యాసం లేకపోతే నిన్ను సోమరులుగా నిష్ఫలులుగా చేస్తూ ఉంటా. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రికలో కూడా ఆ భాగం మనకి కనిపిస్తున్నది. రెండో పేతురు రాసిన పత్రికలో మొదటి అధ్యాయం 10-11లో మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు. ఆ మాట గుర్తుపెట్టుకోవాలా. ఏ క్రియలో? విశ్వాసానికి సద్గుణాన్ని ఆశా నిగ్రహాన్ని, ఏవైతే పేతురు తన పత్రికలో జ్ఞానమందు ఆశా నిగ్రహమును, సహనమందు భక్తిని, భక్తి అందు ప్రేమను, వీటన్నిటిని అమర్చుకుంటూ ఎదుగుతుంటూ పోతూ ఉంటే మీరు ఎప్పుడు కూడా మీరు ఇట్టి క్రియలు చేయువారైతే, అది క్రియలై అమర్చుకునేది క్రియ. నీ విశ్వాసానికి సద్గుణాన్ని అమర్చుకునేది ఊరకనే రాదు. అది నువ్వు ప్రయాసపడి దాన్ని అమర్చుకోవాలని జీవితంలో. ఎప్పుడైతే ప్రయాసపడి అమర్చుకుంటావో అప్పుడు నువ్వు ఎదుగుతూ ఉంటావు. కనుక మన ఎదుగుదల దేవుని మహిమపరచడానికి నాకు సహాయం. కారణం ఏమిటంటే, ఒకటి, ఎదుగుదలకి కారణం నిలబడడానికి నేను చనిపోయినా పరలోకానికి వెళ్తా. సేవలో ఫలించడానికి, అలాగే ఎదుగుదల పరలోకం వెళ్ళాలంటే ఏ క్రియలను బట్టి కూడా మనం తొట్టిల్లకుండా ఉండాలంటే మనము వీటిని చేస్తూ ఉండాలా. వీటిలో ఎదగటం వలన దేవుని మహిమపరచడానికి మనకు సహాయపడుతూ ఉంటుంది. ముగింపుగా 2 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వపు పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడగును.
కనుక ప్రియమైన వారలారా, మనం ఎదగాలని దేవుడు కోరుతున్నాడు. ఎదగవలసిన మనము ఎదగకుండా, దేవుడు కోరుకున్న రూపంలో ఎదగకుండా ఇంకా పసిపిల్లవారుగా ఉంటే మనము వెలుగులో నడుస్తున్నామా లేదా? క్రైస్తవులుగా మనం వెలుగులో నడుస్తూ ఉండాలి. క్రైస్తవ జీవితంలో ప్రతి క్రైస్తవుడు మన ప్రభువుని దయాళుడని మనం రుచి చూచిన యెడల క్రీస్తుకు కలిగిన మనసులో మనము మన జీవితాన్ని కట్టుకుంటూ ఉండాలి. మనసు కట్టబడకపోతే ఆలోచనలు కట్టబడతాయి. ఆలోచనలు కట్టబడకపోతే వివేచన కుంటుపడుతూ ఉంటాయి. తెలివి కుంటుపడుతూ ఉంటాయి. దాని వలన సమస్యల్లో పడుతూ ఉంటాం. సమస్యలకు గురి ఎదగకుండా ఉంటాం. క్రీస్తు శరీరంలో సభ్యులైన వారు ఈ లోక మర్యాద చొప్పున నడుచుకొనక, గుర్తుపెట్టుకోండి. లోకంలో ఉన్న వాటిని ఆలోచించే ఆలోచనలు ప్రభు సంఘములోనికి తేకండి. లోకంలో ఇలాగంటున్నాడండి, లోకం ఇలా భావిస్తుందని కాదు. క్రీస్తును గూర్చి, క్రీస్తు అనుగ్రహించే జ్ఞానమందు అభివృద్ధి పొందాలి. అందుకని అంటున్నాడు, గుణాత్మకమైన ఆధ్యాత్మిక ఎదుగుదల బైబిల్ అధ్యాయం చాలా ప్రాముఖ్యం. అంటే జ్ఞానయుక్తమైన గుణగణాలలో మనం ఆత్మీయంగా ఎదగడము చాలా ప్రాముఖ్యమైనది. దాని కొరకు బైబిల్ అధ్యాయం ప్రాముఖ్యం. నువ్వు ఎదగాలంటే బైబిల్ పట్టణం ప్రాముఖ్యం. ప్రార్థన ప్రాముఖ్యం. దేవుని వాక్యాన్ని అపేక్షించి, అంగీకరించి జీవించడం వలన మాత్రమే మనము అభివృద్ధి చెందగలం. నువ్వు జీవించకపోతే అభివృద్ధి చెందలేవు. మాటకారిగా ఉండకో. మాటకారిగా ఉండడానికి బదులు జీవించు. నువ్వు జీవిస్తూ ఉంటే బ్రతుకుతున్నావు. ఇలాంటి జీవన శైలిని కలిగి ఉన్న సభ్యులు సమాజంగా పెరుగుతారు. కనుక క్రీస్తునందు మనం ఒక సమాజం. ఆ సమాజంలోని సభ్యులైన వారు ఇలాంటి జీవన శైలిని ఎదుగుదలతో కూడిన ఆలోచనలు కలిగిన వారుగా, నిష్ఫలులు కాకుండా దేవుని మహిమపరిచేవారుగా, స్థానిక సంఘంగా, ఆరోగ్యకరమైన స్థానిక సంఘంగా ఎదగాలే గాని పాడు చేసుకునే స్థానిక సంఘంగా కాదు. కనుక స్థానిక సంఘం ఎదగకుండా పోతే దేవుణ్ణి మహిమపరిచే సంఘంగా ఉండనేరదు. దేవుని మహిమపరిచే సంఘంగా ఉండాలంటే మన ఆలోచనలో, మన వివేచనలో, మన తెలివిలో, మనం జ్ఞానములో క్రీస్తు అనుగ్రహించే జ్ఞాన విషయంలో అభివృద్ధి చెందుతూ కుటుంబాన్ని కట్టుకుంటూ శరీర క్షేమాభివృద్ధి కలిగేలా మనమందరం కూడా ఎదగాలి. మనమందరం ఎదగకపోతే మనమే కుంటుపడుతూ ఉంటాం. మన జీవితాలు సమస్యానికి గురి అవుతూ ఉంటాయి. అలాంటి సమస్యల నుండి తప్పింపబడే నిలకడగా ఉండాలనుకుంటే మనము ఎదుగుదలవరు. మనం ఎదగకపోతే దేవుని మహిమపరచలేము. దేవుని మహిమపరిచేవారు ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉండేవారు దేవుని మహిమపరుస్తూ ఉంటారు. కనుక ప్రియమైన వారులారా, ప్రియమైన సంగమా, మనవి చేసేది ఏమిటంటే క్రీస్తును గురించిన జ్ఞాన విషయంలో, అన్ని విషయంలో ఎదుగుతూ ఉన్నాం.